ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నేటి దేవుని వాగ్దానము. నేను నీలో ఉండి నిన్ను నడిపించెదను. నేటి దినము దేవుడు బయలుపరిచిన ఈ వాగ్దానము 32వ కీర్తన 8వ చరణములో దేవుడు తెలియచేశాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రభువునందు ప్రియ కుమారుడా కుమార్తె, దావీదు గారి చేత దేవుడు వ్రాయించిన ఈ మాట యెషయా ప్రవక్త ద్వారా కూడా ఇదే మాట వ్రాయించాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనములో, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇద్దరు భక్తుల ద్వారా దేవుడు ఈ మాట వ్రాయించి నేటి దినము దీనిని నీకు బయలుపరిచాడు. నీలో ఉండి నిన్ను నడిపించదనని దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని తెలియచేస్తూ ఉన్నాడు. 32వ కీర్తన 8వ చరణంలో 3 విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 1, నీకు ఉపదేశము చేసేదను. 2వది, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. 3వది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ లోకములో అనేక మంది మనకు ఆలోచన చెప్పేవారున్నారు. కానీ వారి ఆలోచనలు ఈలోక సంబంధమైనవి, ఇహలోక సంబంధమైనవి. కానీ దేవుని ఆలోచనలు గంభీరములు, అవి ఆశీర్వాదకరములు. ఆ ఆలోచన చేత నడిపించబడే వారికి ఆశీర్వాదాలు, జీవితములో ఆనందము, ప్రభువు కొరకు జీవించాలన్న తృష్ణ కలిగిస్తోంది. దేవుని ఉపదేశములు దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు అవి 1 ప్రయోజనకరమని బైబిల్ సెలవిస్తోంది. దేవుని ఉపదేశము ప్రయోజనకరము. యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన మాట, యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నా ఉపదేశము నీకు ప్రయోజనకరము. అవి ఏ విధముగా ప్రయోజనకరము? నీకు దేవుని ఉపదేశమును నీవు అంగీకరిస్తూ ఉన్నావు. అది ఏ విధముగా నీకు ప్రయోజనకరం అంటే, 1, దేవుని ఉపదేశము నీవు అంగీకరిస్తున్నావు గనక అది నిన్ను సురక్షితముగా జీవింపచేస్తుంది. 2వది, దేవుని ఉపదేశము నీవు అంగీకరించుచున్నావు గనక నిన్ను జీవమార్గములో నడిపిస్తుంది. 3వది, దేవుని ఉపదేశము నీవు అంగీకరిస్తూ ఉన్నావు గనక ఆ ఉపదేశము నిన్ను బ్రతికిస్తుంది. 4వదిగా, దేవుని ఉపదేశము నీవు అంగీకరిస్తూ ఉన్నావు గనక అది నిన్ను వెలుగులో నడిపిస్తుంది, వెలుగులో నిన్ను ఉంచుతుంది. ఆ ఉపదేశము, ఆ ఉపదేశ మార్గము యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, నీ జీవితం అంతటిని దేవుని చేతులకు అప్పగించుకొని నిన్ను నీవు దేవుని చిత్తానికి లోపరుచుకున్నావు గనక దేవుడు తన దయగల పాలనలోకి నిన్ను తీసుకొని రావాలని నీపై దృష్టి ఉంచాడు. దేవుని దయగల పాలనలో నీవు ఉండాలని నేటి వాగ్దానము నీకు తెలియచేస్తోంది. దేవుని దయగల పాలనలోకి నీవు వచ్చి ఉన్నావని, నీవు వచ్చిన ఉద్దేశము దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. దేవుని దయగల పాలనలోకి అంటే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుని దయగల పాలన ఇది. సో నీలో ఉండి నిన్ను నేను నడిపిస్తాను అనే మాట ఎంత ఆశీర్వాదము!
ఎంత ఆశీర్వాదకరము. ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో సెలవిచ్చాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నీవు ఫలించాలని, నీ ఫలములు అధికము కావాలని ఆ పరమ తండ్రి ఆశిస్తూ నేటి దినము ఈ వాగ్దానము నీకు తెలియచేశాడు. నేను నీలో ఉండి నిన్ను నడిపించెదను. ఎంత గొప్ప వాగ్దానము! ఈ వాగ్దానమును దేవుడు నీకు బయలుపరిచి నిన్ను బలపరచడానికి ఆయన కలిగిన ఉద్దేశము ఎంతో గొప్పది. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని ఉపదేశాలు, దేవుని నడిపింపు, దేవుని ఆలోచనలు అనేక మంది త్రోసిపుచ్చి అపవాది పాలనలో పడిపోయి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు నేటి దినము నీకు బయలుపరిచిన మాట, నేను నీలో ఉండి నిన్ను నడిపించెదను. దేవుని నడిపింపును కోరిన నీవు, దేవుని ఉపదేశమును అంగీకరించుచున్న నీవు, దేవుని మార్గములో అనగా యేసుక్రీస్తు చూపిన ఆ మార్గములో నడుచుచున్న నీ జీవితములో దేవుడు నీవు ఆశించినది నెరవేర్చునుగాక, నీవు ఉద్దేశించినది ఆయన సఫలపరచునుగాక. దేవుని చిత్తము నీ జీవితములో నెరవేరునుగాక. ఆమెన్. ఆ చిత్తము కొరకు, ఆ నెరవేర్పు కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నేటి దినము మా ప్రియ కుమారులకు, కుమార్తెలకు మాకు బయలుపరిచిన ఈ వాగ్దానము ఎంతో గొప్పది. మమ్మను ఎంతో నాయన ధైర్యములోకి నడిపించింది. నేను నీలో ఉండి నిన్ను నడిపించేదనని. ప్రభువా, నీవు నాలో ఉన్నప్పుడు, మాలో ఉన్నప్పుడు ఇక మేము అధైర్యపడవలసిన అవసరము లేదు. మాకు ఏది లేదే అని మేము చింతించవలసిన అవసరము లేదు. నీవు మాలో ఉన్నావు గనక మా ప్రతి అవసరమును ఎరిగిన దేవుడవు. మా ప్రతి అవసరమును మీకు తీర్చుకున్నట్లుగా మాకు తీర్చే దేవుడవు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీవు ఎవరిలో ఉంటావో వారు బహుగా ఫలిస్తారని సెలవిచ్చి ఉన్నావు. దయగల మా తండ్రి, ఈ వాగ్దానమును పొందిన మా ప్రియ కుమారుల, కుమార్తెల జీవితాలలో మీరు ఉన్నారన్న వాగ్దానమును బయలుపరిచి బలపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మీకే వందనాలు. మీరు మా ప్రియ కుమారుల మీద, కుమార్తెల మీద దృష్టి ఉంచి మీ ఆలోచన చొప్పున వారి జీవితకాలమంతా వారు నడిపించబడుదురుగాక. దేవునికి ప్రవ్వా, మరి మీరు ప్రవ్వా, మీరు దేవునివగా మాకుండడము మాకు దొరికిన గొప్ప ధన్యతగా మేము భావించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.